హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సమ్మర్ హాలిడేస్‌కి అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చాం కదండీ! ఇక్కడ నేను చదువుకున్న స్కూలు, మా ఊరు దేవాలయాలు, మా ఊరిని అందంగా చిన్న చిన్న వీడియోస్ ద్వారా మీకైతే అప్‌లోడ్ చేసి చూపిస్తున్నాను. మీకు నచ్చితే చూడండి. లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఏం పర్వాలేదు. ఇక నేను చదువుకున్న గవర్నమెంట్ స్కూల్ అండి. బోర్డ్ స్కూల్ అంటాం కదా! అదేనండి ఈ స్కూలు. అయితే ఈ గ్రౌండ్ అంతా కూడాను ఓపెన్‌గా ఉండేదండి. ఇప్పుడైతే ఇది ఎక్స్‌టెన్షన్ చేసి 10థ్ క్లాస్ వరకు ఇక్కడ కట్టారండి స్కూలు. మేము చదువుకున్నప్పుడు 7థ్ క్లాస్ వరకే ఉండేది. పై చదువులకొచ్చేసరికి మళ్ళీ ఒక 5, 6 కిలోమీటర్లు ఉన్న ఊరికైతే వెళ్ళాల్సొచ్చేదండి. కానీ ఇప్పుడున్న పిల్లలకైతే 10థ్ క్లాస్ వరకు ఇక్కడే చదువుకునే అవకాశం చక్కగా ఉన్నది. ఇక అక్కడి నుంచి స్ట్రెయిట్‌గా వచ్చామంటే మా ఊరి శివాలయం అండి. సోమేశ్వర స్వామి వారి టెంపుల్. ఇక శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదండీ! అలాగే ఆ మహాశివుడు నాకిచ్చిన వరం అయితే ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. బొగడబంతి పూలు మీకు ఎంతమందికి తెలుసండి? శివాలయాల దగ్గరే కాదు మనకి చాలా చోట్ల ఈ పల్లెటూరుల్లో ఈ బొగడబంతి పూలనేవి కనిపిస్తాయండి. వీటిని లావుగా బంతిపూల మాలలా కట్టుకొని గుమ్మాలకు వేసుకునేవాళ్ళమండి మా చిన్నప్పుడైతే. ఇక అలాగే శివాలయంలోకి లోపలికి రాంగానే కాళ్ళు కడుక్కోవడానికి ఇప్పుడైతే ట్యాపులయితే పెట్టారు గానండి. అంతకు ముందయితే ఈ నుయ్యేనండి. ఈ నూతిని ఇంకా పైకి లేపి వరలవి ఎక్కువేసి ఇంకా హైట్ చేశారు గానీ లేతే కిందకుండేదండి. చాలా కిందకుండేది. ఇంకా ఇత్తడి బకెట్ వేసుకొని చక్కగా నీళ్లు తోడుకొని కాళ్ళు కడుక్కునేవాళ్ళమండి. నూతిలో నీళ్లు కూడా ఎంత తెల్లగా భలే ఉండేయండి. అయితే ఇక ఇప్పుడు ఈ గుడంతా కూడాను చాలా చాలా పునరుద్ధరించారండి. ఎందుకంటే దగ్గర దగ్గరగా 80 సంవత్సరాల చరిత్ర అయితే ఉంటుందండి. అయితే ఈ దేవాలయం 4 ఏళ్ల క్రితం మళ్ళీ తిరిగి పునరుద్ధరించారండి. అయితే ఎలా అంటే మొత్తం గర్భగుడితో సహా మొత్తం దేవాలయం అంతా కూడా రోడ్డుకి సమానంగా అయిపోవడం వల్ల మొత్తం గట్టిగా వర్షం వచ్చిందంటే నీళ్ళన్నీ గర్భగుడిలోకి వచ్చేయడం, భక్తులు వెళ్ళి దర్శనం చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపించేది. ఇంకా అందుకని చెప్పేసి ఒక 4 ఏళ్ల క్రితమేనండి దీనికి దగ్గరగా ఒక 70 లక్షల దాకా అయిందంటండి. దానికి విరాళాలు ఇవ్వడం ఏంటి, ఎవరైనా దాతలు ఇస్తూ ఉంటారు కదా, అవన్నీ వేసి చక్కగా ఈ గుడిని అయితే చాలా పైకి లేపి మొత్తం లోపల ఉన్న సోమేశ్వర స్వామిని, నందీశ్వరుణ్ణి మళ్ళీ తిరిగి పునరుద్ధరించి గుడంతా ప్రాంగణం అంతా కూడా పెంచి మళ్ళీ ఏదైనా యాగం చేయడానికి ఏంటి, హోమాలు చేయడానికి ఏంటి అన్నింటికి కూడాను విడివిడిగా మళ్ళీ కేటాయించి గోశాలకి అన్నిటికి మళ్ళీ ఈ గుడిని అయితే కట్టారండి. ఇక శివయ్య నాకు ఇచ్చిన వరం ఏంటనుకున్నారు? మనం ఎక్కువగా శివాలయానికి కార్తీక మాసంలో అందులోనూ ఊర్లో అయితే గనక కాలువలండి, పొయ్యేర్లని కాలువలని ఉంటాయి కదా, వాటిల్లో పారే ఏరులో స్నానం చేసి వచ్చి ఆ తడి బట్టలతోనే చిన్నప్పుడు ఇంకా స్నానం చేసిన తర్వాత పెద్దవాళ్ళ చుట్టూ కూడాను వాళ్ళు ప్రదక్షిణం చేస్తే ప్రదక్షిణ, పువ్వు పెడితే పువ్వు, దండం పెడితే దండం పెట్టేస్తూ ఉంటామండి. వాళ్ళు ఏం చెప్తే చేస్తూ ఉంటాం అమాయకత్వమైన మనసుతోటి కదా. అలాగే మా పెద్దమ్మ కూడా నేను ఎక్కువగా వచ్చేదాన్నండి ఈ దేవాలయానికి. అయితే శివయ్య చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తూ మారేడు దళాన్ని కానీ మందార ఆకుల్ని కానీ 108 ముందే తెచ్చేసుకొని, అంటే గుర్తు పెట్టుకోవడానికి మాట ఆ ఆకులన్నీ అయిపోయేటప్పటికి 108 ప్రదక్షిణాలు అయిపోయినట్టు లెక్కండి. అయితే అది అయిన తర్వాత మంచి భర్త రావాలని చెప్పి కోరుకో అమ్మా అని అనేవారండి. అయితే తెలియదు కదా ఆ వయసులో, పెళ్ళి అంటే ఏంటో తెలియదు, భర్త అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదండి. అయినా కూడాను ఆ పెద్దమ్మ చెప్పింది కదా తిరుగుతున్నాను, పెద్దమ్మ చెప్పింది కదా నాకు మంచి భర్తను ప్రసాదించు స్వామి అని చెప్పేసి దండం పెట్టుకునేదాన్నండి. అప్పుడు ఏమీ మనకు తెలియదండి, పెద్దవాళ్ళు ఏం చెప్తే చేసేవాళ్ళం కదా. నిజంగా శివయ్యకి కల్మషం లేని మనుషులు, కల్మషం లేని ఆ కోరికలే ఆయనకి అందుతాయేమోనండి. కాబట్టి నాకైతే మంచి భర్తనైతే అందించారండి. శివయ్యకు శతకోటి నమస్కారాలండి. అలాగే హరహర మహాదేవ శంభో శంకర అంటూ మా ఊర్లోని దేవాలయం అండి చక్కగా సోమేశ్వర స్వామి ఆలయాన్ని అయితే మీకైతే చూపించానండి. ఇక ఇదండి. అలాగే మా నందీశ్వరుడు కూడా కొత్త నందీశ్వరుడు అండి. ఈ నందీశ్వరుణ్ణి మళ్ళీ కొత్తగా పునరుద్ధరించారు. పాత నందీశ్వరుని ఇందాక నేను చూపించాను కదండి, ఇక అక్కడ ఉన్నది. అయితే ఇక మా ఊరు అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడల్లా కూడాను శివయ్యకి చక్కగా నమస్కారాలు తెలుపుకుంటానండి. ఇంత మంచి జీవితాన్ని ప్రసాదించి అంత మంచి వరాన్ని నాకు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం స్వామి, నీకు ఇంతకన్నా నేను ఏం చేయగలను అని చెప్పేసి. అలాగే గోశాల అయితే కనిపించిందండి చాలా రోజుల తర్వాత. మా శివాలయం దగ్గర గోశాల కూడా పెట్టారండి. చాలా బాగా ఆనందంగా అనిపించింది. మా ఊర్లో గోశాల లేదే అనుకునేదాన్నండి. సరే అది చూడగానే నాకైతే ఎప్పటి నుంచో ఉన్న కోరిక అండి, నాకు గరుకు
రాయి అనేది మనకి అందరికీ తెలిసే ఉంటుందండి. గోశాలలో వేసే ఆ గరుకు రాయి ఆ గోవు గంగడోలుకు అనేది చక్కగా రుద్దుకోవడం వల్ల తనకి దురదొచ్చినప్పుడల్లా దానికి పాముకుంటుందండి. పాముకున్నప్పుడు ఆ గోవు ఎంతో సంతోషిస్తుందండి. అలాగే ఆ గోమాతలో ఉన్న సకల దేవతలు కూడాను సంతోషిస్తారంటండి, మనకి ఆశీర్వాదాన్ని ఇస్తారు. అలా అని చెప్పేసి ఆ గరుకురాయిని వేపిస్తారండి. నాకు ఇంకా అది వెంటనే గుర్తొచ్చింది, దానికైతే పురవాయించానండి. ఆ వీడియో మీకు తర్వాత నేను అప్లోడ్ చేస్తాను. ఇక వీలైనంత వరకు మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే గోమాతకి అలాంటి ఒక గరుకురాయిని గోశాలలో వేపించండి. చాలా చాలా మంచిదండి. తనకి మనమైనా సరే ఎప్పుడైనా వెళ్ళినప్పుడల్లా ఆ గంగడోల్ని నిమురుతుంటే ఎంతో సంతోషపడిపోతూ ఉంటుందండి. ఇంకా ఇంకా చేయమంటది. అలాగే ఆ గరుకురాయి వేయడం వల్ల కూడా అలా చక్కగా తను సేద తీరుతుందండి. అలా అయినా చెయ్యొచ్చు, లేదంటే గోమాతకి మనకి గడ్డి అండి చాలా అవసరం కదా. అసలు అలాంటి గడ్డిని కూడా మనకి ఆవుకి మేత అనేది మెయిన్ అదేనండి. మనం పెట్టే పండు ఫలము కాదండి, దానికి మెయిన్ పచ్చగడ్డి కానీ ఎండుగడ్డి కానీ, లేదంటే దానికి మేత మనకి చెక్క లేదంటే ఉలవలు అలాంటివన్నీ ఉంటాయి కదా. అలాంటి మేతను కూడా మనం గోమాతకి మన తరపున మనం ఏదో ఒకటి ఇచ్చి ఆ గోమాత రుణం అనేది తీర్చుకోవచ్చండి. రుణం తీర్చుకునేది కాదు, ఎంతో కొంత మన మానవ జన్మ ప్రయత్నంగా కొంచెం సేవ చేసుకోవడం అండి. అలాంటి ఈ గోమాతకి ఒక్క నమస్కారం చేసుకొని తిరిగి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి అయితే వచ్చామండి. మా ఊరు మంచినీటి చెరువు అండి ఇది. అసలు మాకు మా ఇంటికి ఈ చెరువు దగ్గరికి 1 కిలోమీటర్ దగ్గరగా ఉంటుందండి. ఇక్కడి నుంచి మా చిన్నప్పుడు బిందెలతోటి నీళ్లు పట్టుకుని వెళ్ళేవాళ్ళం అండి. తాగే నీరు అనేది ఉండేది కాదు. ఆ నీరు ఇక్కడి నుంచి పట్టుకుని వెళ్ళేవాళ్ళం అండి. ఇప్పుడంటే పైపులు వచ్చేసినాయి కాబట్టి ఇంకా పైపుల్లోకి వచ్చేస్తున్నాయి. అయితే ఈ మంచినీటి చెరువుకి ఆనుకుని ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి. అసలు ఇంకా వెంటనే చెరువు చూడగానే ఇదిగోండి వాటర్ ట్యాంక్ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా. ఇది పాత వాటర్ ట్యాంక్ అండి. ఇక మన ఇంటి దగ్గరలో కూడా ఇంకొక వాటర్ ట్యాంక్ కొత్తది కట్టారు, అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. చాలా బాగుంటాయండి. చిన్న పల్లెటూరు అయినా కూడాను అన్ని చాలా చాలా అందంగా ఉంటాయి. ఏమో మరి నేను పుట్టినూరు మళ్ళీ నాకు అంత అందంగా కనబడుతున్నాయా అనేది నేనైతే చెప్పలేను, అది నా స్వార్థమేమో. అయితే నాకైతే ఇంకా సిటీలో ఉంటాం కదండి, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చూడగానే మన పాత గుర్తులన్నీ చిన్ననాటి గుర్తులన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అందులోనూ అత్తారిళ్ళకి వెళ్ళిపోయిన ప్రతి ఆడపిల్లకి కూడాను ఈ పుట్టినూరులో ఉన్న ప్రతి చిన్నది కూడా ఒక అద్భుతం లాగే కనబడుతుంది. అందులో ఎన్నో తీపి గుర్తులను అయితే నెత్తుకుంటాం కదండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వచ్చిందంటే ఇక ఈ గుడి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరమనండి కొబ్బరికాయ కొట్టి చక్కగా ప్రదక్షిణం చేసి దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళమండి. అలాంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా మీకైతే చూపించాను. ఇదిగోండి చక్కగా దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్ కానుకొని ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. హనుమాన్ జయంతికి కానీ లేదంటే షష్ఠికి కానీ ఏదైనా విశిష్టమైన పండుగలప్పుడు కంపల్సరీ వీధి సినిమాలను వేసేవారండి తెరకట్టి. మీకు ఎంతమందికి గుర్తుందండి? నాకైతే 11-12 సంవత్సరాలప్పుడు నాకు అవి బాగా గుర్తండి. అప్పుడు ఆ టైంలో ఏంటంటే కంపల్సరీ వీధి సినిమాలు అని చెప్పి వేసేవారు. అవి కూడా రామాయణం అని లేదంటే అప్పట్లో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ సినిమాలు చిరంజీవి సినిమాలు అంటే బాగా క్రేజ్ అండి. ఇంకా ఫోన్లు టీవీలు థియేటర్కి వెళ్ళి చూడటం ఇలాంటివన్నీ కూడా చాలా తక్కువ కాబట్టి ఇంక చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరం కూడాను సందకాడే భోజనం చేసి దుప్పట్లు అన్ని పట్టుకొని వచ్చి సందకాడే గోలగా చేసేసుకున్న వాళ్ళం. ఒక అరగంట సినిమా మొదలయ్యేటప్పటికి ఇంకా పడుకుని పోయేవాళ్ళం అండి. తర్వాత సినిమా అంతా అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళు లేపడం, వాళ్ళు భుజం మీద వేసుకొని ఎత్తుకొని తీసుకెళ్లడం, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా తీపి గుర్తులండి. ఈ రోజుల్లో ఎవరికి కూడా అలాంటివి ఏమీ దొరికే అదృష్టమే లేదు. అందులోనూ ఆ మాట ఆ తెర మీద సినిమాలు అనేవి థియేటర్లోనే తప్ప ఈ వీధి తెరలు అనేవి చాలా మందికి మర్చిపోయే ఉంటారండి నాకు తెలిసి. మీకు గుర్తుందా అండి? మీరు కూడా అలాగే చూసేవారా? చిన్న కామెంట్ అయితే చేయండి. ఇక నేను చూపించిన మా ఊరి ఈ చిన్న చిన్న వీడియోస్ నా మెమరీస్ అన్ని కూడా మీతో పంచుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉన్నాయి అనేది. అలాగే ఈ మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.